ఇంటి మంచి వచ్చింది ఇక అక్కడికి వెళ్ళిపో. నీదేనా మనగా యాక్తుంటావు ఇప్పటి వరకు ఎవరన్నా మరి మాట్లాడారా? మన ఎమ్మెల్యే వచ్చి చూసిండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పోయిన సీజన్లో కూడా అకాల వర్షాలు గాళ్లతో చాలా వరకు పంట నష్టం జరిగింది. అప్పుడు సర్వేలు చేసిరు, ఒక్కరికి ఇంతవరకు ₹1 నష్టపరిహారం అందింది. ఈ రోజు కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతోని అన్ని రకాల పంటలు, మొక్కజొన్న అయితేనేమి, జొన్న అయితేనేమి, మామిడి రైతులకు మామిడి కాయ పడిపోవడం అయితేనేమి, అన్ని రకరకాల పంటలన్నీ పాడైపోయి నేల కొరిగి రైతులందరూ నష్టపోయారు. అయినా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ సందర్శించిన దాఖలాలు లేవు. ఓన్లీ డొల్లా డప్పు కొట్టుకోవడానికి వాళ్ళు సొంత కవిత్వం చెప్పుకోవడానికి మాత్రమే గ్రామ సభల పేరు మీద గ్రామ సభలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన నాయకులు కూర్చొని తూతూ మంత్రంగా ప్రజల సమస్యల గురించి కాదు, 1-2 ఏదైతే అమలు చేసిర్రో 420 హామీలకు వెళ్ళి ఏదైతే పనికిరాని ఒక చెత్త పథకము ఫ్రీ బస్సు మా ఊరికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏ విలేజ్లో అయితే ఉన్నాను బాగుంది అని ఇక్కడ బస్సే రాదు. అట్లాంటప్పుడు ఇక్కడ మహిళలకు అది అందుబాటులో రానట్టే లెక్క. సో మా నియోజకవర్గంలో దాదాపు ఒక 50 నుంచి 60 ఊర్ల వరకు బస్సులే రావట్లేదు. కాబట్టి ఆ 60 ఊర్లకు సంబంధించి ఏదైతే మీరు గృహలక్ష్మి పథకం అన్నారో ఆ గృహలక్ష్మి పథకంలో ఏదైతే ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారో అది వాళ్ళకి రానట్టు. కాబట్టి ఏ రకంగా ఆదుకుంటుంది మీరు? చాలా మంది ఏమంటున్నారు అని అంటే ఈ పథకాలన్నీ ఇచ్చే బదులు మాకు రైతుకు ఇవన్నిటికీ గిట్టుబాటు ధర ఇస్తే మా అంతటా మేమే రైతు రాజులాగా ఉంటాము, మీ పథకాల కోసం ఎవడు ఆశపడుతున్నాడు అని చెప్పేసి రైతులందరూ తిరగబడుతున్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్, అది ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జడ్పీటీసీ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్సే కానీ దీంట్లో స్థానిక ఎమ్మెల్యేకు మరియు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఇక్కడ రైతులందరూ గంటపడని చెప్తున్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఊరూరు తిరిగి ఏ రైతు ఎంత నష్టపోయాడు, ప్రతి ఎకరానికి ఎంత అనేది ఒక నిర్ణయించి ఎకరానికి ఒక 25,000 చొప్పున 15,000 చొప్పున అనేది ఖచ్చితంగా ఎంత తొందరైతే అంత తొందర మీరు సర్వేలు నిర్వహించి రైతులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.